డాక్టర్ జ్ఞానంద ఇంటర్నేషనల్ ఎలా ఉన్నారు? మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయకండి, వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. నేను మీకు కొన్ని వీడియోల యొక్క లింక్స్ పంపిస్తాను. నేను కాల్ చేసేంత వరకు అవి చూడండి. నేను మీకు కాల్ చేసి అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎప్పుడు ఏ సందేహం వచ్చినా, ట్రీట్మెంట్ గురించి అయినా, కోర్సెస్ గురించి అయినా, జాబ్స్ గురించి అయినా, ఇతర దేశాలు వెళ్ళడం గురించి అయినా వాట్సాప్ మెసేజ్ చేయండి. 3-4 రోజులు గడిచినా నేను మీకు కాల్ చేయకపోతే అప్పుడు కాల్ చేయండి. 2 years 2 సంవత్సరాల డిప్లొమాతో పేరుకు ముందు డాక్టర్ అని రాసుకునే అద్భుతమైనటువంటి అవకాశం. డిప్లొమాతో డాక్టర్ రాసుకోవచ్చని మీలో ఎంత మందికి తెలుసు? నాకు తెలిసి మన ఇండియాలో 99% ఎవరికీ తెలియదు. అటువంటి అద్భుతమైనటువంటి కోర్స్ గురించి ఆసక్తికరమైనటువంటి విషయం మీకు తెలియజేస్తాను. మరెందుకు ఆలస్యం, వీడియో పూర్తిగా చూసేసేయండి. ఈరోజు నేను మీకు చెప్పబోయేది యునాని మెడిసిన్ గురించి. పేరుకు ముందు డాక్టర్ అని రాసుకోవాలి, పేరు చివర ఫిజిషియన్ అని రాసుకోవాలి. అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. యునాని వైద్యం గ్రీక్ దేశంలో 2వ శతాబ్దంలో పుట్టింది. హకీం బిన్ సేనా అనే పారసిక వైద్యుడు ఈ వైద్యమును 9వ శతాబ్దంలో ప్రసారములోకి తీసుకొని వచ్చారు. హకీం అంటేనే వైద్యుడు. ప్రస్తుతం ఇది గ్రీక్ దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం ఉంది. మన భారతదేశంలో అయితే యునానీలో డాక్టర్ కోర్సే ఉన్నది. హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్ లో ఎక్కువ యునాని వైద్యులు కనిపిస్తారు. గ్రీసు దేశంతో పాటు సెంట్రల్ ఏషియాలోని ఇతర ప్రాంతాలన్నింటినీ యునాని అని పిలిచేవారు. ఈ వైద్య ప్రక్రియ గ్రీసులో మొదలైంది కాబట్టి దీన్ని యునాని వైద్యం అనేవారు. మాయలు మంత్రాల నుండి వైద్యాన్ని వేరు చేసి ఒక శాస్త్రముగా చెప్పిన హిపోక్రటిస్ క్రీస్తు పూర్వం 377 నుండి 460 ఈ యునాని వైద్య ప్రక్రియకు పితామహుడు. అంటే ఈ యునాని వైద్యానికి పితామహుడిగా ఎవరు చెప్తున్నారు? హిపోక్రటిస్. ఈ వైద్య ప్రక్రియను ఈజిప్ట్, సిరియా, ఇరాక్, పర్షియా, చైనా, భారతదేశంలోని మేధావులంతా తమ ప్రక్రియలను జోడించి మరింత సుసంపన్నం చేశాక అరబ్బులు ప్రత్యేకముగా దీన్ని అభివృద్ధి చేశారు. అందువలన దీన్ని గ్రీక్ అరబ్ మెడిసిన్ అంటారు. ఈ వైద్య ప్రక్రియ భారతదేశానికి వచ్చాక రాజవంశస్థులైన ఖిల్జీలు, తుగ్లకులు, మొఘల చక్రవర్తులు ఆదరించారు. 17వ శతాబ్దం వరకు యునాని వైద్యం అభివృద్ధి చెందిన బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించడం మొదలైన తరువాత దీనికి ఆదరణ తగ్గిపోయింది. మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఆయుర్వేదంకి ఇచ్చిన ప్రాధాన్యతనే యునానికి కూడా ఇస్తుంది. యునాని మెడిసిన్ కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ లో పెట్టడం జరిగింది. ఆయుర్వేదం కోర్సు చదివిన వారు ఆయుష్ లో తమ సర్టిఫికేట్ ని రిజిస్టర్ చేసుకున్నట్లుగానే యునాని చదివిన వారు కూడా తమ సర్టిఫికేట్ ను ఆయుష్ డిపార్ట్మెంట్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. గొప్ప విషయం ఏమిటంటే యునానీలో 5.5 సంవత్సరాల డాక్టర్ కోర్సు చేయలేకపోయినా డిప్లొమా 2 years కోర్సు చేసిన యునాని వైద్యుడు అంటారు. యునాని ఫిజిషియన్ అంటారు. డిప్లొమాని యునాని మెడిసిన్ సైన్స్ 2 years కోర్సు చేస్తే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లోనే మీ పేరుకు ముందు డాక్టర్ అని వస్తుంది. అలాగే ఏరియా ఆఫ్ ప్రాక్టీస్ యునాని ఫిజిషియన్ అని వస్తుంది. ఫిజిషియన్ అంటే వైద్యుడు. ఇండియాలో 2 years చదివిన డిప్లొమాతో ఏ మెడికల్ కోర్సు చేసినా డాక్టర్ అని రాదు, ఫిజిషియన్ అని రాదు. ఈ ఒక్క కోర్సుకే వస్తుంది. 2 years లో డాక్టర్ అయిపోవచ్చు. ఇది చట్టం చెబుతుంది, నేను కాదు. నేను చెప్పే అన్ని విషయాలు చట్టానికి లోబడే చెప్పడం జరుగుతుంది, చట్టపరంగానే చెప్పడం జరుగుతుంది. నా అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలిసినప్పుడు చట్టంలో ఏముందో చూపిస్తాను. గవర్నమెంట్ సర్టిఫికేట్ గవర్నమెంటే పేరు ముందు డాక్టర్ రాసి సర్టిఫికేట్ ఇస్తుంది. ప్రైవేట్ వ్యక్తులు కాదు, ప్రైవేట్ కాలేజెస్ కాదు, గవర్నమెంటే ఇస్తుంది. నమ్మలేకపోతున్నారా? మీరు కాదు, ఎవరూ నమ్మలేరు. డైరెక్ట్ గా నన్ను కలిసినప్పుడు చూసి మీరే ఆశ్చర్యపోతారు. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లో డాక్టర్ రావడం చూసి. మరి యునాని పైన చాలా వీడియోలు చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్ విత్ డాక్టర్ జ్ఞానానంద.